విశ్వ బ్రాహ్మణ కులస్తుల జన్మ హక్కు అయిన స్వర్ణకాల కుల వృత్తిని వేరొకరి కుల వృత్తి అని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం శోచనీయమని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ సూరిబాబు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగిన చేనేత కార్మికుల సభలో పద్మశాలి కులస్తులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, ఒకటి చేనేత, 2 స్వర్ణకార వృత్తి అని ప్రకటించారని తెలిపారు. అవగాహన రాహిత్యంతో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో తనకు ఓటు వేసిన ఒక సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం వేల సంవత్సరాల నుంచి వారసత్వ సంపద అయిన స్వర్ణకార వృత్తిని వేరొకరికి ప్రకటించడం బాధాకరమన్నారు. మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమ బాట పడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్య వేదిక కో కన్వీనర్ కుమ్మూరు రమేష్ కుమార్, రాష్ట్ర నాయకులు గోకవరపు శ్రీనివాస్, నక్కా చైతన్య, చప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, మరి ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగినటువంటి ఒక చేనేత సోదరుల సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చేనేత సోదరులను ఉద్దేశించి పద్మశాలి సోదరులకు 2 కుల వృత్తులు ఉన్నాయని, ఒకటి చేనేత పని అని, రెండోది స్వర్ణకార వృత్తిని ప్రకటించడం జరిగింది. వారు అవగాహన రాహిత్యంతో అన్నారో లేక రాజకీయ కోణంలో అన్నారో మాకైతే తెలియదు. కానీ వారు ఒక విషయం తెలుసుకోవాలి. కుల వృత్తి అన్నది పుట్టుకతో సంక్రమించే జన్మ హక్కు. విశ్వబ్రాహ్మణ కులస్తులకు 5 కుల వృత్తులు ఉన్నాయి. ఒకటి కమ్మరం, 2 కంచరం, వడ్రంగం, శిల్పకార, అలాగే స్వర్ణకార అనే 5 వృత్తులు ఈ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులస్తులకు ఉండగా, మరి సాధారణంగా ఏ కులానికైనా ఒకే వృత్తి ఉంటుంది. వీరికి 5 వృత్తులు ఉండడం చేత ఈ 5 వృత్తుల్లో కూడా వీరు నిష్ణాతులుగా ఉన్నారు. అయితే మరి ఏదైతే ఈ వీరికి చెందిన కుల వృత్తి ఏదైతే స్వర్ణకార వృత్తి ఉందో, ఆ కుల వృత్తి పద్మశాలి కులస్తుల కుల వృత్తి అని నారా లోకేష్ గారు నొక్కి వక్కాణించారు. పద్మశాలి కులస్తులకు 2 కుల వృత్తులు ఉన్నాయి, ఒకటి చేనేత, 2 స్వర్ణకార అని చెప్పారు వారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున, అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 లక్షల మంది విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సోదరుల తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మరి విశ్వకర్మ సోదరులకు మీరు తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారు. దీని పట్ల మీరు వెంటనే స్పందించి మాకు మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, నారా లోకేష్ గారు మంగళగిరిలో పద్మశాలీల మీటింగ్లో మరి వారికి 2 వృత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటిది చేనేత వృత్తి అని, రెండవది స్వర్ణకార వృత్తి అని చెప్పడం జరిగింది. కానీ అన్న లోకేష్ అన్న, మేము చెప్పేది ఒకటే అన్న, తెలుగుదేశం పార్టీ మీ తాతగారు పెట్టిన కాంచి మేము ఈ ప్రయాణంలో ఈరోజు మీ వరకు విశ్వబ్రాహ్మణులు అభిమానంగా ఉన్నారన్న. కానీ మీరు మా వృత్తిని వారికి ఆపాదించడం చాలా బాధాకరంగా ఉంది.